ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. గుండాపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. అది అంజలి ఉండదు. అంజలే అది మిమ్మల్ని చూసిందా? చూసింది. మాట్లాడిందా? లేదు, నన్ను చూసి పారిపోయింది. ఇంకే మిమ్మల్ని చూసి పారిపోతున్నా దాన్ని చూసి మీకెందుకింత తాపత్రయం? అది ఎలా చస్తే మీకే. దాని సంగతి వదిలేసి దీని సంగతి చూసుకోండి. మందు ఒకటే తాగితే గొంతుకు మాత్రాన అవుతుంది,
కడుపేమో ఏడుస్తుంది. వెళ్ళి తినడానికి ఆమ్లెట్ ఏదైనా వేసి తీసుకొచ్చి తగలడు. నేను మోజు పడితే మహారాణి నేను కూడా వదలను. అలాగని నా పెళ్ళాన్ని వదిలేస్తాను అనుకుంటున్నారా? వదలను. హే పెళ్ళాన్స్, నీతో చాలా పనుంది. నువ్వు తీసుకొచ్చే ఆమ్లెట్తో పాటు నీ బుర్రలో ఉండే గుంజుని మంచిగా నంచుకు తింటా. ఇది ఈ రాంబాబు రూటు. తొందరగా రా. ఉదయం అనంగా వెళ్ళారు. వీళ్ళు ఇంకా రాలేదు, చూసావా? వాడు కోడల్ని బయటికి తీసుకెళ్ళకపోతే తీసుకెళ్ళలేదు అంటారు. తీసుకెళ్ళి కాస్త లేట్ అయితే లేట్ అయింది అంటారు. మీతో ఏదైనా కష్టమే. నువ్వు చెప్పేది పాము కాటుకి తేలుకాటుకి ఒకటే మంత్రం అన్నట్టుంది. టైంను బట్టి నడుచుకోవాలి. ఇప్పుడు కోడలు వట్టి మనిషి కాదు కదా. ఇంత రాత్రి వరకు తిరిగితే ఎలా? మీ కంగారెందుకో నాకు అర్థమైంది. ఎందుకు? కోడలి కోసం కాదు, మనవడి కోసం. కోడలికేదైనా అయితే మనవడు. వద్దు సుశీల, ఉద్దేశం అది. కానీ చెప్పకు, నేను వెళ్ళలేను. నాకు మనవడిని చూడాలని చాలా ఆతృతగా ఉంది. కోడలికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. హలో చంద్రు, ఇంకా రాలేదేంట్రా? ఇప్పుడే మేము హోటల్కి వెళ్తున్నాం నాన్నగారు. డిన్నర్ చేసి వచ్చేస్తాం. కోడలు ఇంత రాత్రి వరకు తినకుండా ఉంటే ఎలారా? ఈ టైంలో ఎర్లీగా తినాలి. త్వరగా వెళ్ళండి. అలాగే నాన్నగారు, మీరు భోంచేసి పడుకోండి. మేం తినేసాం లేరా, మీరు త్వరగా రండి. అలాగే నాన్నగారు. ఏమండి, మీరు కంగారు పడకండి, వాళ్ళు వచ్చేస్తారుగా. తులసి ఇంతవరకు రాలేదు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళిందో? ఏం జరిగిందో? తినండి. నాకు ఎప్పుడు ఏం కావాలో నీకు తెలిసినట్టు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలీదు. ఏయ్ మధు, స్వీట్ మధు. ఏంటండి? వదలండి. వదిలేస్తా, నీ కొంగును వదిలేస్తా, కానీ నిన్ను వదలనా. అసలు ఈ కొంగును పట్టుకున్నది నువ్వు అనుకున్న దానికి కాదు, నా డౌట్ తీర్చుకోవడానికి. డౌట్ ఏంటి? దా దా అలా కూర్చో. దా సిట్. యా జింక్ చికెన్ జింక్ చికెన్ జింక్ చికెన్ జా. జింక్ చికెన్ జింక్ చికెన్ జింక్ చికెన్ జింక్ చికెన్ చా.
ఆమ్లెట్ అదిరింది. ఈ ఆమ్లెట్ వేసిన గుడ్డుని ఏ కోడి తెలిపెట్టిందో గానీ చాలా గొప్పది. యమ 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 టేస్ట్గా ఉంది. చాలండి, మీకు మందు పడితే ఇలాంటి వెధవ ఆలోచనలే వస్తాయి. అమ్మమ్మమ్మమ్మమ్మ, మంచి ఆలోచనలు కూడా మీ ఆయనకు వస్తాయి. నా ఆలోచనల్ని క్వశ్చన్స్ రూపంలో నీకు చెప్తాను, దానికి నువ్వు ఆన్సర్స్ ఇవ్వాలి. ఏంటవి? అరకు ఎందుకొచ్చావు, ఎలా వచ్చావు? హలో, చెప్పు 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 చెప్పవే భార్యామణి. అది మీ డ్రైవింగ్ లైసెన్స్ లో అడ్రస్ చూసి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు. నేను వండర్ఫుల్ ప్లాన్ వేసి నిన్ను అడ్డం పెట్టుకుని సంపాదించిన ఆ విశ్వప్రసాద్ ఇంటి నుంచి ఈ ఇంటికి అద్దెకి ఎందుకొచ్చావు చెప్పు. ఆ ఇల్లేమైంది? విశ్వప్రసాద్ బాబాయ్, ఆ ఇల్లు అంజలిదన్నారు కదా, దానింట్లో ఉండడం ఇష్టం లేక వచ్చేశాను. ఏమే, నీ దగ్గర క్వార్టర్ బాటిల్ కొనడానికి డబ్బులు లేవు. అలాంటిది నా హాస్పిటల్ ఖర్చు, ఇంటి ఖర్చు, ఇంటి అద్దె ఖర్చు, బాబుగాడి స్కూల్ ఫీజు ఖర్చు, సినిమాల ఖర్చు, సరదాల ఖర్చు, ఇన్ని ఖర్చులు పెట్టడానికి నీ దగ్గర డబ్బు ఎక్కడిదే? చెప్పు, ఆ డబ్బు ఎక్కడిది? ఎలా సంపాదించావు? ఏం చేసి సంపాదించావు? మాట్లాడు. అడిగిందని అడిగితే వెళ్ళిపోతావంటే ఆగా 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 చూపిస్తావు నువ్వు. బాబీ, ఆయనున్నారు. ఈ అమ్మాయి ఎవరు? హలో, చెప్పవే. తాళి కట్టించుకున్న నా భార్యామణి, ఆ మహిళామణి ఎవరు? నీ ఫ్రెండా? అవునవును, ఇది నా క్లాస్మేట్. క్లాస్మేటా? నాకు క్లాస్మేట్లే ఉన్నారనుకున్నాను. నీకు క్లాస్మేట్లు కూడా ఉన్నారా? మధు, క్లాస్మేట్లు క్లాసులో ఉండకుండా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఈ వనిత ఇక్కడే ఉంటుంది కదూ? అవును. మరి క్లాస్మేట్ హౌస్ మేట్ ఎందుకైనట్టు చెప్పు, ఎందుకైందో? ఈమె హౌస్ మేట్ కాదు, హౌస్ ఓనర్. ఓనరా? చెప్పు మాధవి, ఓనర్ ఏంటి? అవును, ఓనరే. ఈ ఇల్లు దీందే. నా కష్టాలు తెలుసుకుని నన్ను ఇక్కడ ఉండమంది. ఇంటి ఖర్చుకి, హాస్పిటల్ ఖర్చుకి డబ్బు కూడా ఇదే ఇచ్చింది. ఈవిడ చూస్తుంటే కష్టాలు తీర్చేదానిలా లేదే, కష్టాలు పడుతున్న దానిలా ఉంది. మీకన్నీ అనుమానాలే. మీరెళ్ళి పడుకోండి. మరి ఫుడ్డో? పెట్టక తప్పుతుందా? వెళ్ళండి, తెస్తాను. సరే, ఈ లోపు ఫుడ్ రెడీ చేస్తాడు. ఇంతలో ఈ మహిళామణితో మాట మంచి ముచ్చటించుకుంటా ఉంటాం. ఏమండి, ఆడపిల్లతో మాట్లాడండి. నేను చెప్పేది వినండి. మీరు ఇలా అసలు చెప్తే ఈ ఇల్లు అది కాదు. పదండి ముందు. ఉండవే, ఆ అబ్బా, మీరు లోపలికి ఓనర్తో పదండి. మాట్లాడండి. ఈ ఇల్లు ఎలా పదండి కట్టారు, లోపలికి. ఎప్పుడు కట్టారు, పదండి. మీ ఇద్దరికి అయ్యో. ఫ్రెండ్షిప్ ఎప్పుడైంది, ముందు మీరు ఏం మాట్లాడుతున్నా లోపలికి పదండి. తోసుకుని ఏంటి మీరు మాట్లాడేది? మాట్లాడితే తప్పే ఉంది. నేను మాట్లాడతాను కదా, మధ్యలో మీరేంటి? మీరు పదండి లోపలికి. మాదే, వదిన, మా అమ్మ. మనం రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఆయన వింటారు. అసలే ఆయనవి పాము చెవులు. పద, భోంచదు గాని పద. ఈ మాధవ్ నాకు టోకరా ఇచ్చేసి ఏదో చేస్తుంది. నాకు అర్థం అవట్లేదు. ఈ వేసినట్టు
బాగున్నావు బాబు? బాగున్నాను పిన్ని గారు. గీత గీత లేదు బాబు. లేదా? ఎక్కడికి వెళ్ళిందండి? మీ అత్తయ్య మావయ్య గీతను తీసుకుని గీతను తీసుకొని గుడికి వెళ్ళారు. గుడికా? అవును బాబు. ఈ టైంలో గుడి ఏంటండి? సాయిబాబా గుడికి బాబు. ఈరోజు గురువారం కదా, ఈ టైంలోనే హారతిస్తారు. కరెక్టేనండి, కానీ ఇంకా లేట్ అయితే మా అమ్మా నాన్న కంగారు పడతారు. ఇప్పుడు ఎలా? ఆ గుడి ఎక్కడ ఉంది? ఏమో బాబు, సిటీలో చాలా బాబా గుళ్ళున్నాయి కదా, ఏ గుడికి వెళ్ళారో ఏమో. సరే, అంకుల్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. డాక్టర్ గారు ఎన్నింటికి వస్తారు? ఈవినింగ్. కొంచెం పనుంది. ఫోన్ చేశారా? లేదు. ఆయన రాగానే చెప్తారా ప్లీజ్? ఓకే సార్. అల్లుడు గారి ఫోన్. ఏం చెప్పాలి? జరిగింది చెప్పడం మంచిదండి. హలో మామయ్య, మీ ఇంటికి వచ్చాను. పిన్ని గారు గుడికి వెళ్ళారని చెప్పారు. ఏ గుడికి వెళ్ళారు? అది హలో అంకుల్, చెప్పండి, నేను వస్తాను. ఇంకా లేట్ అయితే నాన్నగారు కంగారు పడతారండి. మేము గుడిలో లేం బాబు. గుళ్ళో లేరా? మరి ఎక్కడున్నారు? చెప్పండి అంకుల్, ఎక్కడున్నారు? అది ఇలా నానిస్తే అల్లుడు గారు కంగారు పడతారండి. నేను చెప్తాను, ఇటివ్వండి. హలో, నేను బాబు, అత్తయ్యని మాట్లాడుతున్నాను. అత్తయ్య, ఇప్పుడు ఎక్కడున్నారు? హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? ఏమైంది? మీరేం కంగారు పడకండి బాబు. అసలేం జరిగిందంటే, మై గాడ్, ఇంత జరిగిందా? నేను వస్తున్నాను అత్తయ్య. మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారు? కామినేని హాస్పిటల్లో బాబు. ఓకే, వస్తున్నాను. నేను చెప్పిన దాంట్లో నా తప్పేమీ లేదు బాబు. మీ మావగారు అలా చెప్పమన్నారు. అల్లుడు గారికి ఈ విషయం చెప్పకుండా ఉంటేనే బాగుండేది. ఎంతసేపు దాస్తామండి? గీతకి ఇంకా స్పృహ రాలేదు. ఎప్పుడొస్తుందో తెలీదు. అప్పటిదాకా దాచడం కుదరదు కదండి. అందుకే చెప్పేశాను. కరెక్టేలే. గీతకి ఎప్పటికి స్పృహ వస్తుందో, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతుందో. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. డోంట్ వరీ అంకుల్. డోంట్ వరీ అంకుల్. మీరు టెన్షన్ పడకండి అంకుల్. అంతా అమ్మ చూసుకుంటుంది. గీతకి ఇలా జరిగిందని మా అమ్మ చెప్పగానే వెంటనే అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయించాను. ఈ కుంకుమ పెడితే గీత టక్కుమని కళ్ళు తెరుస్తుంది అంకుల్. వీడికి గీత మీద చాలా అభిమానం ఉంది. ఉండదా అంకుల్? గీత ఎవరు? నా మరదలు. నేనెవరిని? గీత బావని. గీత మెట్ల మించి జారి పడిపోయిందనగానే నా గుండె జారిపోయినంత పనైంది అంకుల్. అందుకే గీత, చిన్న గీత ఇద్దరూ క్షేమంగా ఉండాలని గుడికెళ్ళొచ్చాను. చిన్న గీత అదే అంటే గీత కడుపులో ఉన్న పాప. గీత ఎక్కడుంది? ఈ కుంకుమ పెట్టాలి. ఫస్ట్ ఫ్లోర్ 101లో ఉంది. అలాగే మావయ్య, ఇలా అయినా గీతని టచ్ చేసే ఛాన్స్ దొరికింది. ఊరుకో లక్ష్మి, బాధపడద్దు. ఎలా ఉండగలనండి? అంకుల్, డాక్టర్ గారు వస్తానని చెప్పారు. సరే, అల్లుడు గారు వస్తున్నారుగా, రిసెప్షన్ దగ్గర నుండి తీసుకురా. అలాగే అంకుల్. ఛా, ఎంత కరం పట్టింది నాకు. నేను గనక గీత మొగుడై ఉంటే ఇంకొకరు నన్ను రిసీవ్ చేసుకోవాల్సింది పోయి నేను
గీత మొగుడిని రిసీవ్ చేసుకోవాల్సిన కర్మ పట్టింది.